ग्रुप मेडिटेशन कह रहे हैं मैडम। जो भी डॉक्टर आजकल के जमाने में जो भी जितने भी बीमारी हैं, कोई भी डॉक्टर जिसका जिस जो बीमारियों का सर्जिकल भी कोई ट्रीटमेंट नहीं है, इलाज नहीं, सर्जरी करने से भी उनका ठीक नहीं हो सकते, ऐसे कोई भी व्यक्ति अगर ग्रुप मेडिटेशन करते हैं, सामूहिक ध्यान करते हैं, तो उनका फायदा होता है, आश्चर्यजनक फायदा होता है। हमारे बुद्ध पूर्णिमा के दिन बेंगलोर में जो मैत्री पिरामिड है, वहां पर भी ऊर्जा बहुत ज्यादा रहती है। और आपका करताल में भी ऐसे सामूहिक ध्यान जब होते हैं, तब वैसे जो भी सर्जिकल पेशेंट जिनको सर्जरी से भी फायदा नहीं होगा, ऐसे पेशेंट अगर रोगी अगर वहां पर जाके कुछ दिन रह के सामूहिक ध्यान करते हैं, तो उनका जो भी प्रॉब्लम है वो ठीक हो सकता है। जो टॉपिक बताएंगी तो हम यहाँ पर सुनने के लिए तैयार हैं। बहुत बहुत धन्यवाद मैम, आपका स्वागत है। नमस्ते मैम, थैंक यू। आज दिन ग्रुप मेडिटेशन है ना? ग्रुप मेडिटेशन, ठीक है मैम। ग्रुप मेडिटेशन మన అందరి గురువు గారైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మరి డాక్టర్ జీకే గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటూ, జూమ్ లో పాల్గొన్న మాస్టర్స్ అందరికి కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. నాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు. మనం 12 టాబ్లెట్లు అనే కాన్సెప్ట్ లో ఈ రోజు 3వ టాబ్లెట్ అయిన సామూహిక ధ్యానం, గ్రూప్ మెడిటేషన్. ఈ సామూహిక ధ్యానం అంటే అర్థం ఏంటో ముందుగా మనం తెలుసుకుందాం. సామూహికం అంటే మనం చూడండి, సామూహికంగా పారాయణ చేయడం, సామూహికంగా క్రతువు చేయడం, సామూహికంగా యజ్ఞం చేయడం, ఏదైనా ఒకటి సామూహికంగా మనం ఒక గ్రూప్గా చేసే వర్క్ని మనం సామూహికము అంటాం, అంటే గ్రూప్ అన్నమాట. आज हम 12 टैबलेट के अंतर्गत तीसरा टैबलेट जो है सामूहिक ध्यान, वो चर्चा करेंगे। सामूहिक ध्यान क्या है? सामूहिक का अर्थ क्या है? एक ग्रुप, हम जैसे सामूहिक बोलते हैं, जब एक यज्ञ करते हैं एक समूह में करते हैं, एक पूजा करते हैं एक समूह में करते हैं, तो ये है ग्रुप। చెప్పండి మేడం. అయితే ఇది ఒకరికంటే ఎక్కువ అంటే ఇద్దరు, ముగ్గురు, ఇలా ఎంత ఎక్కువ మంది అయినా, ఒకరికంటే ఇద్దరు అయినప్పుడు, ఒకరికంటే ఒక మనిషి ఎక్కువైనప్పుడు దాన్ని మనం సామూహికం అంటాం అన్నమాట. 10 మందే ఉంటే సమూహం అవుతుందని కానీ, ఇద్దరైతే కాదని కానీ లేదు. जब हम एक से दो हो जाते हैं तब हम सामूहिक बोलते हैं। ऐसा नहीं है कि 10 जन हो, 12 जन हो, 100 जन हो, ऐसा कोई बात नहीं। एक से जब दो हो जाते हैं हम सामूहिक कहते हैं। చెప్పండి. అయితే ఈ సామూహిక ధ్యానం అనేది ఎన్నో లాభాలను మనకి ఇస్తుంది అనమాట. ఈ సామూహిక లాభం అనేది చాలా ఎక్కువ ఉంటుంది మనకి ఇక్కడ ఫలితం. ఈ సామూహిక ధ్యానం చేయడం వల్ల ఫలితం ఎంతో ఎక్కువగా ఉంటుంది. सामूहिक ध्यान में बहुत सारा फायदे हैं। इंडिविजुअल मेडिटेशन, व्यक्तिगत ध्यान से सामूहिक ध्यान में इसके बहुत सारे अच्छे फल हैं, परिणाम हैं। ఇది ఒకేసారి ఎక్కువ మంది కూర్చొని చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, ఎక్కువ మంది శక్తి, 10 మంది కూర్చున్నప్పుడు 10 మంది ఎనర్జీ ఒక్కొక్కరికి వస్తుంది. ఇది చాలా బెనిఫిట్ అన్నమాట. ఇందులో ఒక్కరమే కూర్చొని మెడిటేషన్ చేసినప్పుడు మనం మన శక్తిని మనం తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ 10 మంది కూర్చొని చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే 10 మంది శక్తి ఒక్కొక్కరికి వస్తుంది అనమాట. అందువల్ల సామూహిక ధ్యానం అనేది చాలా ఉపయోగమైంది మనకి. सामूहिक ध्यान में क्या होता है, हम एक समूह के साथ ध्यान करते हैं। जब हम एक समूह के साथ ध्यान करते हैं, उस समूह के एनर्जी ये ऊर्जा के साथ जुड़ जाते हैं, तो हमें बहुत ऊर्जा आती है। हम जब व्यक्तिगत ध्यान करते हैं तो हमारी खुद की ऊर्जा ही होती है। सामूहिक ध्यान में लेकिन सबकी ऊर्जा रहती है। మనం
మొట్టమొదట్లో మొట్టమొదట్లో మనం మెడిటేషన్కి వచ్చిన కొత్తలో మనకి ఎవరు పరిచయం ఉండకపోవచ్చు. అక్కడ ఒక్కొక్కరమే మన ఇంట్లో మనం చేసుకుంటూ ఉంటాం అన్నమాట కొన్నాళ్ళ వరకు. ఆ తర్వాత మనకి మాస్టర్స్ ఒక్కొక్కరు గ్రూప్ అనేది మనకి ఏర్పడుతుంది అనమాట. కొంచెం పాతబడిన తర్వాత ఏమవుతుందంటే ఒక్కొక్కరు మనకి పరిచయం అవ్వడం, వాళ్ళతో పాటు మనం పౌర్ణమి టైంలో కానీ మామూలుగా కూడా క్లాసెస్ అయినప్పుడు అలా గ్రూప్ మెడిటేషన్స్ మనం ఇళ్లల్లో గ్రూప్ మెడిటేషన్ పెట్టుకోవడం కానీ, టెంపుల్స్ లో కానీ ఇలా మనం ఎక్కడికైనా సరే ఈ ఎక్కువ మందితో మనకి పరిచయాలు ఏర్పడిన తర్వాత ఈ సామూహిక ధ్యానం అనేది చేయడానికి మనకి చాలా అనుకూలంగా ఉంటుంది అనమాట. बोलिए मैम। हम जब पहले पहले ध्यान शुरू करते हैं तब हमें किसी के साथ इतना परिचय नहीं होता है, लेकिन धीरे धीरे जब हम मेडिटेशन स्टार्ट करते हैं, बाद ध्यान स्टार्ट करते हैं, सबको जान पहचान लेते हैं, तब हम मंदिर में या पूर्णिमा में हर जगह पूर्णिमा पे हम सामूहिक ध्यान कर सकते हैं। అలా మనం చేస్తూ ఉండేటప్పుడు ఏం జరుగుతుందంటే ఆ గ్రూప్ మెడిటేషన్ లో ఎక్కడైనా ఎవరికైనా ఒక పేషెంట్ ఉండేటప్పుడు ఆ పేషెంట్ కి ఎక్కువ ఎనర్జీ కావాల్సి ఉంటుంది అనమాట. హెల్త్ ప్రాబ్లం క్లియర్ అవ్వాలంటే మామూలుగా కొద్ది కొద్దిగా ఎనర్జీ అయితే సరిపోదు. అటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఈ గ్రూప్ మెడిటేషన్ లో తీసుకెళ్లి మనం కూర్చోబెట్టినప్పుడు ఎక్కువ మందితో కూడిన ఆ గ్రూప్ ఎనర్జీ వచ్చినప్పుడు వాళ్ళకి యాస్ట్రల్ సర్జరీస్ జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అన్నమాట. हम ग्रुप मेडिटेशन करते हैं तब अगर कोई भी पेशेंट रहते हैं ग्रुप में तो वो जल्दी से जल्दी ठीक होने की चांसेस रहते हैं, अवसर दिखते हैं, क्योंकि ग्रुप एनर्जी के साथ वो कनेक्ट हो जाते हैं और उनका जो भी बीमारी है बहुत जल्दी ठीक हो जाता है। और ग्रुप मेडिटेशन में एस्ट्रल सर्जरी भी होता है, ఎలా అంటే ఒక इसीलिए ఎగ్జాంపుల్ ग्रुप मेडिटेशन बीमार जो लोग रहते हैं उनको ग्रुप मेडिटेशन सलाह दिया जाता है। చెప్పండి మేడం। ఒక మురికి కాలువ ఉంది, దాంట్లో మన ఎక్కువ చెత్త అంతా అడ్డంగా ఉందనుకోండి, నాచు పట్టి అలా బాగా ఖరాబ్ అయిపోయి ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, దాన్ని ఎక్కువ నీళ్ళతో కడుగుతాం. ఎందుకంటే అది తక్కువ తక్కువ నీళ్ళతో క్లీన్ అవ్వదు కాబట్టి. ఆ బకెట్లతో నీళ్ళు వేసి మనం ఎప్పుడు ఎలా అయితే క్లీన్ చేస్తామో అలాగే ఒక ఒక రోగికి ఎలా ఉంటదంటే పూర్తిగా ఎనర్జీ లేకుండా ఉంటారు. ఎందుకంటే మనకి ఎనర్జీ లేనప్పుడే హెల్త్ ప్రాబ్లం వస్తుంది ఎవరికైనా కానీ. అందుకే మెడిటేషన్ మనకి చాలా అత్యవసరమైంది అనమాట. ఎప్పుడైతే మనం ఆ ఎనర్జీ కోల్పోయినప్పుడు ఒక పేషెంట్ గా తయారవుతాం. అక్కడ మళ్ళీ వాళ్ళకి అవసరమైంది ఏంటి అంటే అక్కడ మెడిసిన్స్ ఇంకేదో ఫుడ్డో కాదు, మెయిన్లీ అవసరమైంది అంటే కాస్మిక్ ఎనర్జీ. ఆ కాస్మిక్ ఎనర్జీని ఎక్కువ మనం ఇచ్చేటప్పుడే అక్కడ వాళ్ళకి క్లియర్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఒక మురికి కాలువని ఎలా అయితే ఎక్కువ నీటితో శుభ్రం చేస్తేనే అది శుభ్రపడుతుందో అదే విధంగా ఇక్కడ పేషెంట్కి అయితే ఎక్కువ ఎనర్జీ ఇచ్చినప్పుడే వాళ్ళకున్న ఆ అనారోగ్యం నుంచి వాళ్ళు బయటపడడం జరుగుతుంది. कहीं पर एक छोटा सा उदाहरण लेंगे। अगर सोचिए कि कहीं पर एक कचरा बहुत ज्यादा जम गया है, तो हम एक बाल्टी पानी अगर डालते हैं अकेले तो वो कचरा नहीं जाए। एक समूह बहुत जोर से बहुत लोग एक 10-15 बाल्टी अगर पानी डाल देते हैं फोर्सफुली तो वो कचरा चला जाता है। वैसे ही कोई बीमार आदमी जो बहुत दिनों से कोई भी क्रोनिक डिजीज से सफर कर रहा है, वो अगर सामूहिक ध्यान करता है तो ग्रुप के एनर्जी के साथ वो कनेक्ट होके जुड़ के उसका जो भी ब्लॉकेजेस है वो क्लियर होके बहुत जल्दी रिकवर होने के चांसेस होते हैं। क्योंकि बीमारी कब आती है, जब हमारे शरीर में कॉस्मिक एनर्जी कम हो जाती है तब हमें बीमारी होती है। अगर हम सोचते हैं कि कोई बीमारी को हम खाने से, सोने से या दवाई से ठीक कर देते हैं तो ये कुछ हद तक ठीक है, लेकिन उसका सबसे जरूरी क्या है कि कॉस्मिक एनर्जी उसे सफिशिएंट चाहिए। अगर वो बीमार है तो उसका कॉस्मिक एनर्जी का डिफिशियंसी है, कमी है। इसीलिए वो अगर बीमार व्यक्ति ग्रुप मेडिटेशन करता है तो वो सामूहिक ऊर्जा के साथ
उसके जितने भी एनर्जी ब्लॉक्स हैं वो क्लियर हो जाएंगे और उसमें फिर से वो कॉस्मिक एनर्जी फ्लो होने लगेगी और उसको शक्ति मिलेगी। Yes. అయితే ఈ మెడిటేషన్ అనేది మనం ఈ గ్రూప్ మెడిటేషన్స్ అనేవి మనకి ఎక్కడ ఆ, లభిస్తాయి, ఎక్కడెక్కడ మనకి ఈ అవకాశాలు పొందగలము అని మనం తెలుసుకుంటే ఒక్కొక్క చోట మనకి 41 డేస్ గ్రూప్ మెడిటేషన్స్ పెడుతూ ఉంటారు ఎక్కువగా. 41 డేస్ గ్రూప్ మెడిటేషన్ పెట్టేటప్పుడు అక్కడ మనం వెళ్ళి ఆ group తో మనం కూర్చొని మెడిటేషన్ చేసినప్పుడు ఒక హెల్త్ ప్రాబ్లం ఉన్నవాళ్లే కాదు, మామూలుగా ఉన్నవాళ్ళం అందరము కూడా ఆ గ్రూప్ మెడిటేషన్ లో పాల్గొన్నప్పుడు మనకి ఆ ఎనర్జీస్ అనేవి వేరుగా మనకి ఖచ్చితంగా తెలుస్తుంది అనమాట. ఎక్కువ ఎనర్జీ మనం తీసుకుంటున్నట్టు. ఇంకా మనలో ఎక్కడైనా తెలియకుండా చిన్న చిన్నవి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆ 40 డేస్ లో మనం పార్టిసిపేట్ చేసినప్పుడు గ్రూప్ లో ఒక గ్రూప్ ఎనర్జీ అనేది అక్కడ ఎప్పుడు క్రియేట్ అయి ఉంటుంది అనమాట. అక్కడ నేచర్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఎంతమంది వచ్చి కూర్చొని మెడిటేషన్ చేసినప్పుడు అక్కడ ఒక గ్రూప్ ఎనర్జీని క్రియేట్ చేయడం జరుగుతుంది. అక్కడ ఒకరోజు ఒకరు తగ్గినా ఒకరు పెరిగినా గ్రూప్ ఎనర్జీ మటుకు అక్కడ తగ్గకుండా ఉంటది అనమాట. అందువల్ల మనం అక్కడ కూర్చొని ధ్యానం చేసేటప్పుడు అది కూడా దాన్ని కూడా మనం ఒక 40 డేస్ లో కూడా మనం పార్టిసిపేట్ చేసి ఆ రకంగా కూడా మనం గ్రూప్ ఎనర్జీని తీసుకోవచ్చు. बोलिए मैम. मैडम बोलिए. మేడం మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. सॉरी इट्स ओके मैम. हम ग्रुप एनर्जी कहाँ से ले सकते हैं? ग्रुप एनर्जी जहाँ पर भी 40 डेज का मंडला ध्यान होता है वहां से हम ग्रुप एनर्जी ले सकते हैं। सिर्फ ये नहीं है कि ग्रुप सामूहिक ध्यान केवल बीमार या व्यक्तियों के लिए ही है। हम साधारण व्यक्ति भी अगर ग्रुप एनर्जी सामूहिक ध्यान करते हैं ग्रुप में तो हमारे भी बहुत सारे फायदे हो सकते हैं। మేడం ఇంకా ఏం చెప్పారా? నాకు ఇందాకలా కొద్దిగా వినిపించలేదు. లేదు మేడం, లేదు, చెప్పారు మీరు, సరిపోయింది. అయితే ఇక్కడ ఈ గ్రూప్ మెడిటేషన్ అంటే ఒక్కొక్కరే ఉండేటప్పుడు ఎలా అనిపిస్తుంది, గ్రూప్ మెడిటేషన్ చేయమన్నారు కదా ఎక్కడ దొరుకుతుంది మనకి అని మనం అనుకోవచ్చు. కాబట్టి ఆ గ్రూప్ ని ఎక్కడైతే మనకి ఒక తపన సామూహికంగా మనం మెడిటేషన్ చేయాలి ఒక తపన మనలో ఏర్పడినప్పుడు ఖచ్చితంగా అక్కడ గ్రూప్ మెడిటేషన్స్ అనేవి మన కోసం అక్కడ క్రియేట్ చేయబడతాయి. మనం ఉన్న ఊళ్ళల్లో అక్కడికక్కడ మనకి తెలుస్తాయి అనమాట, ఇక్కడ గ్రూప్ మెడిటేషన్ అనేది పెడుతున్నారు జరుగుతుంది అని. అక్కడికి వెళ్ళి మనం ఆ గ్రూప్ లో మెడిటేషన్ చేసి మనం హెల్త్ ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేసుకోవచ్చు. తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే 11 రోజులు కూడా చేస్తూ ఉంటారు కొంతమంది, ఒక్కొక్క ఇంట్లో 11 రోజులు. వినిపిస్తుందా మేడం? హలో మేడం, వినిపిస్తుందా మేడం? హలో హలో మేడం, మీ వాయిస్ రాకుంటుంది మేడం, ఇంకొకసారి చెప్తారా ప్లీజ్? చెప్తాను మేడం. హలో, ఫుల్ సౌండ్ కూడా ఫుల్ గానే ఉంది మేడం, ఇంకొకసారి చెప్తారా? చెప్తాను మేడం. చెప్తాను మేడం. అంటే మనకి మనం మెడిటేషన్ చేయాలి గ్రూప్ మెడిటేషన్ అని ఒక తపన మనలో ఉన్నప్పుడు అక్కడ ఆ దగ్గరలోనే ఎక్కడైనా ఒక గ్రూప్ మెడిటేషన్ అనేది అక్కడ ఏర్పాటు చేస్తారన్నమాట ఎవరో ఒకరు. అంటే నేచర్ నుంచి మనకి ఆ సపోర్ట్ వస్తుంది. ఆ గ్రూప్ మెడిటేషన్స్ లో మనం వెళ్ళి చక్కగా ఒక ఇంట్లో ఒక 11 డేస్, ఇంకొక ఇంట్లో 11 డేస్, అలా ఒక 10 మంది గ్రూప్ గా మెడిటేట్స్ ఉన్నప్పుడు ఒక్కొక్క ఇంట్లో 11 డేస్ పెట్టినప్పుడు కూడా మనం అక్కడికి కూడా వెళ్ళి చేసినప్పుడు ధ్యానం అప్పుడు కూడా అది కూడా గ్రూప్ మెడిటేషన్ గానే పరిగణించవచ్చు. ओके, थैंक यू। जब हमारे मन में ग्रुप मेडिटेशन करने के लिए बहुत जिज्ञासा हो, बहुत इच्छा हो कि हम जैसे भी हो एक ग्रुप के साथ मेडिटेशन करेंगे, इंडिविजुअली आप कर रहे हैं, सोचिए कि आप इंडिविजुअल कर रहे हैं, कोई एक ग्रुप के साथ मेडिटेशन करना चाह रहे हैं और आपके मन में चाह बहुत है, तब नेचर ही खुद आपको सपोर्ट
వాయిస్ క్లియర్ आपका లేదు. आपके आसपास कोई भी एक ग्रुप मेडिटेशन ऑर्गेनाइज होना, या किसी के घर में 10-11 दिन का मेडिटेशन होना, फिर किसी के घर में 11 दिन का मेडिटेशन होना। अगर किसी किसी के घर में भी 11-11 दिन का मेडिटेशन होता है, वहां पर भी आप जाके वो घर में उनके साथ जुड़ के आप ग्रुप मेडिटेशन का सामूहिक ध्यान का फायदा उठा सकते हैं, लाभ उठा सकते हैं। ఎందుకంటే కొన్ని తర్వాత మనకి ఆ, ఆ, హైదరాబాద్ కట్టాల్లో అక్కడ కూడా మనకి ఏం జరుగుతుందంటే ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం కూడా గ్రూప్ మెడిటేషన్, తర్వాత కొటాల్లోను అన్ని చోట్ల గ్రూప్ మెడిటేషన్ పెట్టడం జరుగుతుంది అనమాట. మనకి హైదరాబాద్ లో కట్టాల్లో ఎప్పుడు ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో ఒక 14 days అక్కడ ప్రతి సంవత్సరం అలా గురువుగారు పెట్టడానికి కారణం ఏంటంటే అందరూ అన్ని చోట్ల నుండి అక్కడికి వచ్చి కొన్ని వేల మంది కూర్చొని ధ్యానం చేసినప్పుడు అక్కడ అందరూ ఆ ధ్యానం వల్ల, ఆ ఎనర్జీ వల్ల లాభం పొందుతారన్న ఒక ఉద్దేశంతో ఈ ధ్యాన యజ్ఞాలు అవి నిర్వహిస్తుంటారన్నమాట. అక్కడికి వెళ్ళి కూడా మనం ధ్యానం చేయాలి. అది చాలా లాభదాయకంగా ఉంటుంది మనకి. हमारे हैदराबाद में जो करताल है, पिरामिड है, जो वहां पर करताल में आपका मेगा पिरामिड, कौन सा पिरामिड है मैम हैदराबाद करताल में? మహేశ్వర మహాపిరమిడ్. महेश्वरा महापिरामिड, जहाँ वहां पर जो है वो पिरामिड के वहां पर भी हर हर साल दिसंबर में 14 डेज का ध्यान महाचक्र होता है। वहां पर भी सामूहिक ध्यान किया जाता है, और वहाँ गुरुओं के साथ ही किया जाता है। और इसका एक ही उद्देश्य है कि सबसे ज्यादा से ज्यादा लोग इसका फायदा उठा सके, वो ग्रुप एनर्जी का फायदा उठा सके, और बहुत लोग अपने अपनी जो भी है प्रॉब्लम्स वो दूर कर सके। చెప్పండి మేడం ఇంకా. అలా చాలా మందికి ఇక్కడ సర్జికల్ ప్రాబ్లమ్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి డాక్టర్స్ కూడా చేయలేకుండా ఉండి చాలా కేసెస్ లో డాక్టర్స్ కూడా మేము చేయలేమని వాళ్ళు చేతులు ఎత్తేసిన సందర్భాలు కొంతమందికి జరుగుతుంటది అనమాట. అటువంటి సందర్భంలో అలాంటివి పేషెంట్స్ కూడా ఉండేటప్పుడు చక్కగా ఆ కర్తాల్ పిరమిడ్ కి, తర్వాత మనకి బుద్ధ పౌర్ణమి 3 days బెంగళూరు పిరమిడ్ లో మైత్రేయ బుద్ధ పిరమిడ్, అక్కడికి కూడా వెళ్ళి అక్కడ అద్భుతమైన పిరమిడ్ అన్నమాట. ఆ పిరమిడ్కి వెళ్ళి అక్కడ కూడా మనం గ్రూప్ మెడిటేషన్ చేసినప్పుడు చక్కని లాభాలు మనం పొందడం. సర్జికల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అలా ఆ గ్రూప్ మెడిటేషన్స్ ఎక్కడ జరుగుతుంటే అక్కడ వెళ్ళి కూర్చొని ధ్యానం చేయడం వల్ల వాళ్ళు ఏదో ఒక టైంలో వాళ్ళకి అక్కడ వాస్కులర్ సర్జరీ జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇంకా గ్రూప్ మెడిటేషన్స్ మనం ఎక్కడికైనా వెళ్ళలేము అనుకున్నప్పుడు మన ఇంటి దగ్గరే, మన ఇంట్లో అందరూ మెడిటేటర్స్ అయినప్పుడు ఒక ఫ్యామిలీలో 4-5 ఇలా ఒక 10 మంది పెద్ద ఫ్యామిలీ అయితే అలా ఉండేటప్పుడు అందరూ ఒక సమయంలో ఎర్లీ మార్నింగ్ అందరూ ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి అంతా కలిసి అక్కడ ఒకరు చెయ్యి ఒకరు పట్టుకొని చైన్ సిస్టమ్ లాగా ఆ రకంగా కూడా మనం ధ్యానం చేయొచ్చు. అది కూడా గ్రూప్ మెడిటేషన్ అవుతుంది అన్నమాట. ठीक है। अब सोचिए कि आप कहीं पर बाहर नहीं जा सकते, बाहर जाने की आपकी ऐसी सिचुएशन नहीं है कि आप बाहर नहीं जा सकते, कहीं पर ग्रुप में मेडिटेशन नहीं कर सकते, तभी और एक ऑल्टरनेटिव है। अगर आपके घर में सब सदस्य ध्यानी हैं और वेजिटेरियन हैं, तो आप उनके साथ घर में बैठ के एक ही समय पर सब फैमिली मेंबर, घर के जितने भी हैं सदस्य, बैठ के आप ध्यान कर सकते हैं। और ध्यान करते वक्त एक जन दूसरे जन का हाथ पकड़ के एक चेन के जैसा बैठ के ध्यान करेंगे, तो आपको ऊर्जा बहुत ज्यादा मिलेगी। ఇది ఈ చైన్ సిస్టమ్ మెడిటేషన్ మేము చాలా చేసేవాళ్ళము. అలా చేసినప్పుడు మామూలుగా మన ఇంటి దగ్గర వాళ్ళకి నేను మెడిటేషన్ నేర్పాను. వాళ్ళతో కలిసి ఆ చేతిలో చేపెట్టి ధ్యానం చేసినప్పుడు ఆ ఎనర్జీ కూడా మన చేతిలో కరెక్ట్ గా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. అంత చక్కగా మనకు తెలుస్తుంది ఒకరి చేతి ద్వారా ఒకరికి రావడం. అది మాకు ఎక్స్పీరియన్స్ అయిందనమాట. చాలా సార్లు మేము ఆ రకంగా మెడిటేషన్ చేసాం. తర్వాత ఎక్కడైనా మనకి ఫ్రెండ్స్ ఉన్నారు వేరే ఊళ్ళో ఉన్నప్పుడు అందరూ ఒక గ్రూప్ గా అనుకొని వేరు వేరు ఊళ్ళల్లో ఉన్నా కూడా ఒకే సమయంలో మనం అందరూ ఒక మాట చెప్పుకొని ఒక టైం కూర్చున్నప్పుడు
అది కూడా అందరూ కలిసి ఆ ఎనర్జీ కూడా మనం గ్రూప్ ఎనర్జీ కనెక్ట్ అవుతాం అనమాట. అది కూడా గ్రూప్ మెడిటేషన్ అవుతుంది. అందులో కూడా అద్భుతమైన ఫలితాలు మనం పొందొచ్చు. तो मैडम बोल रहे हैं जो चेन, हाँ चेन सिस्टम बोले ग्रुप में सामूहिक ध्यान में चेन, एक जन का हाथ दूसरा जन पकड़ता है। तो मैडम को वो बहुत अच्छा एक्सपीरियंस है अपनी फैमिली मेंबर को और बहुत जन को इस फैमिली के साथ वो जब सिखाते थे तो हाथ में हाथ पकड़ के जब ग्रुप मेडिटेशन करते थे तो एक जन का एनर्जी दूसरे जन के पास जब पहुंचता था, वो फ्लो जो आता है, एनर्जी फ्लो, ऊर्जा का जो प्रभाव है वो उनको पता चलता है। वो हर कोई जान सकता है कितना ऊर्जा आ रहा है। और अगर आप बहुत सारे दोस्त कहीं एक जगह पर नहीं है, अलग अलग जगह पर हैं और हर सब दोस्त एक बात करके कि आप सब एक ही समय पर मिलेंगे, मिल के बैठ के ध्यान करेंगे, तभी भी वो भी एक सामूहिक ध्यान के जैसा ही गिना जाएगा। और सामूहिक ध्यान में एक जगह पर एक समय पे बैठे हुए लोगों से जितना शक्ति आती है, जितने सारे फल मिलते हैं, इससे भी अलग अलग जगह पर एक ही समय पे अगर बैठ के भी आप ध्यान करते हो तो वही रिजल्ट मिलता है, वही फल मिलता है। इसको भी हम सामूहिक ध्यान ही। हेलो మేడం అయితే ఇక్కడ మ్యూట్ లో ఉండిపోయినా వినిపించిందా నేను చెప్పింది? మ్యూట్ కి వినిపించింది వెళ్ళిపోయినా? మేడం. లేదు, వినిపించింది మేడం. అయితే ఇప్పుడు ఈ గ్రూప్ మెడిటేషన్ గురించి బెట్టీ షైన్ అనే ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ చెప్పిన విషయం ఏంటంటే, మైండ్ వేవ్స్ అనే బుక్ లో ఏం రాశారంటే, ఈ గ్రూప్ మెడిటేషన్ ద్వారా ఎంతో మంది పేషెంట్స్ యాస్ట్రల్ సర్జరీస్ అనేవి జరగడానికి చాలా ఉపయోగపడతాయని మనకి ఆ బుక్ ద్వారా తెలియజేశారన్నమాట. పెటిషన్ అనే ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ ద్వారా వచ్చింది. మైండ్ వేవ్స్ అనే బుక్ ద్వారా వాళ్ళు ఎన్నో ప్రయోగాలు చేశారన్నమాట. దీని మీద ఎక్స్పెరిమెంట్లు చేసి అది రుజువైంది కాబట్టి వాళ్ళు చెప్పడం జరిగింది. దీని తర్వాత ఒక ఎక్స్పీరియన్స్ చెప్పుకుందాం మేడం. ఇది కంప్లీట్ చేసి रीटा मैम या सुरीशा मैम, आप कुछ बोलना चाहेंगे? थैंक यू रुक्मिनी मैम, पद्मा मैम, बहुत अच्छे से एक्सप्लेन किया आपने और बहुत अच्छे से रिवाइज हो रहा है। मैं तो ये समझती हूँ कि कुछ पॉइंट्स जो भूल जाते हैं टाइम के साथ साथ, वो फिर अच्छे से दोबारा रिवाइज हो जाते हैं। सो थैंक यू सो मच। बाकी आपके जो पर्सनल एक्सपीरियंसेस है वो भी बहुत हेल्पफुल है।